నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ప్రమాదకరమైన వృత్తిని చేసుకుంటూ బ్రతుకు పోరును సాగిస్తున్న గౌడలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురవుతున్నారు. మరీ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో వారి పరిస్థితి మరింత దయనీయంగా మారిపోయింది. ఒకే వృత్తి, ఒకే జీవన విధానం, కానీ ఏజెన్సీ మైదాన ప్రాంతం పేరిట వివక్షకు గురవుతున్నారు. రాష్ట్ర సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలేవి ఏజెన్సీలోని గౌడులకు అందడం లేదు. ఈ క్రమంలోనే గౌడన్నలు పోరాటాలకు సిద్ధమవుతున్నారు. నిజానికి వాళ్ళు తలచుకుంటే రాజకీయ సునామీ వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అలాంటి గౌడన్నల బ్రతుకుపోరుపై స్పెషల్ స్టోరీ. సురాపానం పేరిట దేవతలకే దాహార్తి తీర్చిన వారు గౌడలు. మొట్టమొదటి బహుజన రాజ్యాన్ని స్థాపించి గోల్కొండ ఖిల్లాపై జెండాను ఎగరవేసిన ధీరుడు ఈ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అంతేకాదు, మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు గౌడలు. అలాంటి చరిత్ర కలిగిన గౌడ సామాజిక వర్గం నేడు ప్రభుత్వాల చిన్న చూపు వల్ల జీవన పోరాటంలో అలసిపోతున్నారు. అత్యంత ప్రమాదకరమైన వృత్తిని చేసుకుంటూ బ్రతుకు పోరును సాగిస్తున్న గౌడలు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి కళ్ళు గీసి బతుకుతున్న గీత కార్మికుల కష్టాలు అన్నీ ఇన్ని కావు. ముఖ్యంగా ఏజెన్సీలోని గౌడుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఒకే వృత్తి, ఒకే జీవన విధానం, కానీ ఏజెన్సీ మైదాన ప్రాంతం పేరిట వివక్షకు గురవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏజెన్సీలోని గౌడులకు అందడం లేదు. అంతేకాదు, ఏజెన్సీ ప్రాంతంలోని కల్లుగీత సహకార సంఘాలను రెన్యువల్ చేయకుండా ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 2002లో నిలిపివేసింది. నిజానికి ఇలాంటి సమస్యలే మలిదశ తెలంగాణ ఉద్యమంలో గౌడులను మరింత ఉసిగొల్పాయి. తెలంగాణ సిద్ధిస్తే అన్ని సమస్యలు సమసిపోతాయని గౌడలు తెగించి పోరాటారు. స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత వారి బాధలు ఏమాత్రం తీరలేదు. మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ జిల్లా భూపాలపల్లి, ములుగు, కొమరం భీం వంటి పలు జిల్లాలలోని షెడ్యూల్ ఏరియాలలో గీత కార్మికుల సహకార సంఘాలను రెన్యువల్ చేయలేదు. దీనివలన సుమారు 4 లక్షల కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందడం లేదు. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌడ కులస్తులకు 55 ఏళ్లకే వృద్ధాప్య పెన్షన్తో పాటు తాటి, ఈత చెట్ల పెంపకానికి భూమి కేటాయింపు, చెట్ల పన్ను రద్దు, తాటి చెట్టుపై నుండి పడి మరణిస్తే 5 లక్షల ఎక్స్గ్రేషియా వంటి పథకాలను అమలు చేస్తోంది. అయితే ఈ పథకాలేవి ఏజెన్సీ ప్రాంతంలోని వారికి అందడం లేదు. అక్కడ గౌడలు ప్రమాదశాత్తు చెట్టుపై నుంచి పడి ప్రాణాలు కోల్పోయినా సరే కనీసం కనికరం కూడా చూపించడం లేదు ప్రభుత్వాలు. రోడ్డు ప్రమాదాలు లేదా ప్రకృతి వైపరీత్యాల వలన మరణించిన వారి కుటుంబాలను పలకరించే నాదుడే లేడు. ఒక్క పైసా కూడా ఆర్థిక సాయం చేయడం లేదు. ఫలితంగా అనేక గౌడ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. బీసీ కులాలలో యాదవ, ముదిరాస్, బెస్తా, వడ్డెర వంటి పలు కులాలకు సహకార సంఘాలు కొనసాగిస్తోంది ప్రభుత్వం. అంతేకాదు, వాటి ద్వారా సబ్సిడీపై గొర్రెలు, మేకలు, చేపల పెంపకానికి చెరువులు అందిస్తోంది. కానీ గౌడ కులస్తులను మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలోనే తమపై ప్రభుత్వం ఎందుకు ఇంతటి వివక్షతను చూపిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉంటున్న తమకు కళ్ళు గీసే హక్కు లేకపోగా ప్రభుత్వాల నుంచి ఎలాంటి సహాయ సహకారాలు లేవు. అలాంటప్పుడు తామంతా ఎలా జీవనం సాగించాలి అని వాపోతున్నారు. ఇక రాజ్యాంగంలోని ఆర్టికల్ 342 ప్రకారం రాష్ట్ర విభజన అనంతరం జీవో నెంబర్ 5/2014, జీవో నెంబర్ 2/2015 ప్రకారం ప్రభుత్వం ఏజెన్సీలోని గౌడులకు ఎస్టీ సర్టిఫికేట్స్ ఇవ్వాలి. కానీ అది అమలు జరగడం లేదు. మరోవైపు గీత వృత్తికి రక్షణ కూడా లేదు. ఈ నేపథ్యంలోనే వారంతా తెలంగాణ రాష్ట్ర ఏజెన్సీ గౌడ కుల పరిరక్షణ కమిటీ పేరిట పోరాటాలకు సిద్ధపడ్డారు. ఈ క్రమంలోనే గత కొంతకాలంగా ఆందోళనల కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రభుత్వానికి పలు వినతులు చేస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగానే ఏజెన్సీ గౌడలు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో ఆయనను కలిసి మొరపెట్టుకున్నారు. వారి విన్నపం మేరకు అసెంబ్లీలో ఏజెన్సీ గౌడలకు ఎస్టీ కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని, వారి వృత్తికి రక్షణ కల్పించాలని ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది కూడా. దీంతో ఏజెన్సీ గౌడలు రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఊరూరా పాలాభిషేకాలు నిర్వహించారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరు
బీఆర్ఎస్కు భిన్నంగా లేదని ఏజెన్సీ గౌడలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోరాటాలే శరణ్యమనే భావనకు వచ్చేశారు. ఈ క్రమంలోనే ఏజెన్సీ గౌడలు గుండ్ల నరసయ్య, నరాటి వెంకన్న, కొత్త వెంకటేశ్వర్లు, బసవ వెంకటేశ్వర్లు, వీరితో పాటుగా ఉమ్మగాని సత్యం, మండ రాజన్న, తిరుపతి వంటి వారి నాయకత్వాన తెలంగాణ రాష్ట్ర ఏజెన్సీ గౌడ కుల పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేసి పోరాటాలకు సిద్ధం అవుతున్నారు. తమకు న్యాయం చేయాలని, ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు నడుం బిగిస్తున్నారు. మరి ఈ పోరాటాలతో ప్రభుత్వం దిగివస్తుందా? ఏజెన్సీలో గౌడులకు న్యాయం జరుగుతుందా? వారిపై ఎలాంటి వివక్ష చూపకుండా సంక్షేమ పథకాలను అందిస్తుందా లేదా అన్నది వేచి చూడాలి. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.